దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మా మహేష్ కుమార్ గౌడ్ నోటి దూల కొద్ది 4 మాటలు డైలాగులు వాడింది. దాన్ని మా బీజేపీ వాళ్ళు సీరియస్గా తీసుకుని ఈ లెక్కేదో మీరు కథ వేరుదానికి ఇచ్చారు. పెద్ద లొల్లి అయింది, పెద్ద దుమారం అయిపోయింది తెలంగాణలో. చూడరా వార్త. దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు పోదామా? మహేష్ పిసిసి చీఫ్ మహేష్ కు బండి సంజయ్ సవాల్ చేసింది. ఏదైతే దొంగ ఓట్లు అని చెప్పేసి ఎగిరిపడతారో ఆ దొంగ ఓట్లను తీసేసి అసెంబ్లీ ఎన్నికలు మనం పోదామా? అసెంబ్లీని రద్దు చేద్దామా? ఆ ధైర్యం ఉంటే మహేష్ కుమార్ గౌడ్ మాట ఎవరన్నా కాంగ్రెస్ పడి ఉంటే ఆ నిర్ణయం తీసుకోరి. ఫస్ట్ క్వశ్చన్. ఇక ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అనేది బండి సంజయ్ గారు నేను హాట్ కామెంట్ చేసారు. ఎవరన్నా మునగాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి వాళ్ళు ఇసిన సవాలు సిద్ధమంటే మీకు బీజేపీ పోలి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు. పోరి మరి ఎలక్షన్కు చూద్దాం ఎవడు మునగాడో ఎవడు దద్దమ్మో తేలిపోతుంది. నెక్స్ట్ ఓట్ల చోరీ అనడం కరీంనగర్ ప్రజలను అవమానించడమే. నేను హిందూ ఓట్ బ్యాంకుతోనే గెలిచిన, వార్డు మెంబర్ గా గెలవని వారు కూడా విమర్శలు చేస్తారా? 2014 ముందు కాంగ్రెస్ హయాంలోనే రోహింగ్యాలు దేశంలోకి వచ్చారని ఆరోపణ. అయితే ఈ దళితుడు ఈ పత్రికోని పేరు ఏం పేరా? వెలుగు. రేవంత్ వెలుగు ఈ దద్దమ్మ రాయలే. బీజేపీ బిచ్చగాలని మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ అని చెప్తానా, దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారని చెప్పేసి హిందువులను అవమానించిన మహేష్ కుమార్ గౌడ్ అని చెప్తానా, మీ కాంగ్రెస్ లో ఈ దేశంలో అతిపెద్ద బిచ్చగాళ్ళు మమ్మల్ని అందరినీ సెక్యులర్ ముసుగులో గత 77-78 సంవత్సరాలుగా బిచ్చమడుతున్న బిచ్చగాళ్ళు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మా హిందువులను బిచ్చమడుతున్న బిచ్చగాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి బండి సంజయ్ కుమార్ గారు ఏం చెప్తుంటే, మేము మా హిందువుల ఓటుతో గెలిచినాం, అది మీకు కోపం వస్తే, అది మీకు తప్పనిపిస్తే బరాబర్గా హిందువుల బిచ్చంతోనే గెలిచాం, మరి మీరు తుర్కోల బిచ్చంతో గెలిచాం ఒప్పుకోరు సన్నాసులారని అడిగిండు. ఒప్పుకుంటారా? ఒప్పుకునే మొదలు ఉంటే మరి ఒప్పుకోరు. కాంగ్రెస్ పార్టీలు ఈ దేశంలో 75 సంవత్సరాల నుంచి మా హిందువుల బిచ్చంతోనే గెలుస్తారు, మా హిందువుల బిచ్చంతోనే ఓట్లు వేయించుకుంటారు అని బండి సంజయ్ గారు కూడా మరి మాట్లాడలే. మేము బర్తాలు చేసినాం, మీరు మొదలైతే మీరు ఒప్పుకోరు. లేదు మీ తుర్కోల బిచ్చంతోనే ఓట్లు వేయించుకొని గెలిచాను అట్టని ఒప్పుకోరు. మరి లేదు హిందువులను అవమానించుకుంటా ముస్లింలకు దోషి పెడుతున్న ఈ దేశాన్ని, అందుకే వాళ్ళ ఎంగిల్ మెతుకులతో మేము రాజ్యం వెళ్తున్నాం ఒప్పుకోరట్లన్న. మరి సిగ్గుసర ఉన్న మాటలు మాట్లాడాలి కదా మహేష్ అన్న, సిగ్గుసర ఉండాలి కదా మాట్లాడే ముందు. ఏం మాట్లాడుతున్నాం ఏంది? మీరెంత పీకుడు మోగోళ్ళు, ఎంత ఓడిసిర్రు, మీరెంత మంచి మునగాలనే హిందువులు చూసినా కదా. మొన్న పద్నాగరాజు ఒక నచ్చిండా మీ తెలంగాణలో? ఎవడన్నా రామ మందిరాన్ని నచ్చిండా? కానీ మా బిచ్చ పడతారు మా ఓట్లు. మళ్ళా బిచ్చగాళ్ళు మీరు కదా. సిగ్గుశరం లేదు మాట్లాడుతావు. తలకాయల మెంటల్ పీకిందా ఉందా చూసుకో, చెక్ చేయించుకో. ఏదో మెంటల్ దాకా పో ఎర్రగడ్డకు అట్లా తెలివి వస్తే చూద్దాం. ఇంతవరకు ఆయన కామెంట్ చేశాడు. ఈ మునగాడు మాట్లాడుతురా, ముందు స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపించు బండి సంజయ్కి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాలు. ఆయన ఆ సవాలు స్వీకరిస్తే కానీ మరి నీ కూడా అడుగుతా. 20 నెలలకెళ్ళి మీరు మునగాళ్ళు అయితే, 20 నెలలకెళ్ళి మీరు సంసారాలు అయితే ఎందుకు ఎన్నికలు పోలేదు? పోనీ ఈ రోజైనా సెప్టెంబర్ 31 వరకు ఎన్నికలు పెట్టి దమ్మున్న మునగాలని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఒప్పుకోరు మరి అన్న. అరే మర్చిపోయినా, మా వాడు మంచిగా అడిగింది. విషయం ఏంటంటే మన ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. మా అన్న రైన విమానాల ఏమంటే హెలికాప్టర్లు తిరిగిన మునగాడు మన రేవంత్ రెడ్డి. మీరు చూసిరు ఎవరు గెలిచిరా మన ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల? మీరు చెప్పరు. కాంగ్రెస్ పడవడానికి గెలిచిండ, నల్గొండలో గెలిచిండా? నల్గొండలో గెలిచిన ఒకడు వాడే అట్టుంది. ఇక మిగిలిన ఇద్దరు వదిలిపెడితే మీ కాంగ్రెస్ పార్టీ నిజంగా మీది రెఫరెండం అనుకుంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి చక్రం అంటారు ముట్టికి చక్రాలు కట్టుకొని తిన్నా గెలలే. ఆల్రెడీ తేలిపోయింది కదా మీరు ఎంత మొదలగాలని దాన్ని. ఇంకోటి రేపు స్థానిక ఎన్నికలు అంటారు కదా, బీజేపీ నాయకులందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మహేష్ కుమార్ గౌడ్ కర్రు కాల్చి వాత పెట్టాలి. రేపు స్థానిక ఎన్నికలో ప్రతి ఊరూరిన కార్యకర్తలు బట్టి గెలిపించే ఆలోచన వేయాలి. ఆ ప్రయత్నం మీదే, ఆ గెలుపు ఇంకా కారకులు మీరే కాబట్టి కోరుతారు. ఎందుకంటే
అవమానంగా మాట్లాడే దద్దమ్మలు వీళ్ళకి ఎవరో వస్తాం అన్న. ఇంకో బీజేపీకి గుండు సున్నా వస్తారని చెప్పిన అడగాలో గుండు సున్నా ఇచ్చిరు, ఇట్లా గాజు గుడ్డు ఇచ్చిర్రు. 8 సీట్లు ఇట్లా రొట్టె దించిచ్చిర్రు. మీ బతుకు ఆనే బయటపడ్డది. పోనీ ఈ స్థానిక ఎన్నికల్లో 12,720 గ్రామాల్లో మీరు 50% గెలిస్తే మీరు మునగాలని ఒప్పుకుంటా నేను. మీ బతుకుల మానవాడ మిమ్మల్ని దేశంలో ఉన్నాయి కదా, మీకు కూర్చోమని ఎన్నికలు పడకుండా 20 నెలలకెళ్ళి అడ్డం అనుకున్నది అడ్డగారుదు లెక్క. ఎవరు చెప్తారా నీతులు మీరు మునగాలన్నట్టు? నోరు ఉంది కదా, పదవి వచ్చింది కానీ ఇంకా పొర్లు మాట్లాడుతున్నాం. బీజేపీకి ఏనా గోడ ఓటు తప్పదు, అందుకే మన వీకింది మన ఎమ్మెల్సీలు. నేను చెప్పలే, మీ కాంగ్రెస్ పార్టీ చింతపండు మలిగాడు చెప్పిండు. మీ బతుకు కానే బయటపడది. మీ సొంత పార్టీ ఏమంటుంది తెలుసా? ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు వస్తారంట 10 సీట్లు కూడా రావంట, ఉండ కాదు 10 కూడా రావు. అందరూ కొలంగల్ రేవంత్ రెడ్డి గెలిచే కష్టమంటారు. ఇవాళ మీరు మునగాలు లెక్క కొడతారు, ఇంత పొడిగా అంత పొడి కానీ సక్కదానం పాడుగా. యూరియా తెప్పించలేని నువ్వు కేంద్ర మంత్రివా? అట్లా ప్లీజ్ అన్న, దయచేసి అన్న. మహేష్ అన్న, నువ్వు ఒక బీసీ బిడ్డవు, నాకేమో బాధ అనిపిస్తుంది నేను అనాలంటే. మేము మా దగ్గర దద్దామని ఒప్పుకోవాలనే. మేము తుర్కోల కోసం బతాం, మా దాంట్లో తుర్కోల పార్టీ కాబట్టి మరి వాళ్ళ కోసం బత తప్ప మేము రైతుల కోసం బతకం. రుణమాఫీ చేయం, రైతు బంధు ఇయ్యం, యూరియా ఇయ్యం, కరెంట్ ఇయ్యం, నీళ్ళు ఇయ్యం, దద్దామని ఒప్పుకోవాలి మహేష్ అన్న. లేదు 2014 నుంచి అదే కేంద్ర ప్రభుత్వం, అదే బీజేపీ వాళ్ళ అధికారంలోకి ఉంది. కలవకుండా చంద్రశేఖరరావు ముసలోడు అనుకుందాం, మీరు తోలు అనుకుందాం. ముసలోడు పాలాభిషేకాలు చేయించుకుంటారు రైతులతో. మీరేం చేసారు? పసుపు నీళ్ళు పెట్టుకొని అడిగించుకుంటారు. అకారాలు లకారాలు వాడతారు రైతాంగం పబ్లిక్ బయట తీసుకుంటే. అది మీకు రైతులు ఇస్తున్న గౌరవం. మీరు దద్దామని అవతల అనేది ఎక్కడిది? చూడే హోంశాఖ చూస్తూ రోహింగ్యాలు చొరబడుతున్నారని చెప్తావా? ముస్లింలకు సాకుగా చూపి బీసీలు రిజర్వేషన్ అడ్డుకు. ఈ సాకేందా సన్నాసి? సాకు కాదు, నిజం అది. ఇప్పుడు మీరు చెప్పురే 10 మంది కలిసి ఎక్కువ భూ తింటారా, 5 ఎక్కువ తింటారా? ఇప్పుడు 10 మంది కలిస్తే షేర్ కావాలి, 5 వెళ్తే సగం షేర్ సరిపోతుంది. మరి మొత్తానికి మొత్తం తింటే వాళ్ళు తుర్కోల కారణంగా తుర్కోల రిజర్వేషన్ అయితే కదా, ఇది ముస్లిం రిజర్వేషన్ అయితే కానీ ఏం తప్పు చెప్పిండు? మీరు మునగాలతో సమానం చెప్పురి. లేదు నువ్వు నిజంగా బీసీలకు టేకరాడు కదా, 56% బీసీలు అంటారు కదా, 56కి 56 బీసీలకు ఇచ్చి 56% 42 పోయి 56 చేసి అప్పుడు 10% ముస్లింలకు ఇచ్చుకోపో. తుపకాయలు మాకు ఇచ్చేదేమో 32, పెట్టేదేమో 42% అని పెడతారు. అలా హిందూ బీసీ ముస్లిం బీసీ లేదా అని ఏమైనా తప్పు చెప్పిండా? అంటే మీరు దద్దామని ఒప్పుకోరు. మా పార్టీ తుర్కోల పార్టీ వాళ్ళ కోసం మహేష్ జాగర్ అన్నట్టు 9,10 ఎకరాలు రాసిచ్చినాం, మహేష్ జాగర్ అన్నట్టు 370 ఆర్టికల్ ఇచ్చి వాళ్ళకి రాసి పెట్టినాం, మరి ఇది కూడా రాసి పెడతామని చెప్పారు. మరి తుర్కోలకి అట్లా అని చెప్పారు. ఏం చెప్పారు అయితే ఊకనే మాట ఎట్లా? ఇక నువ్వు రాష్ట్రానికి చేసింది ఏమిటి? గారికి పెట్టుకొచ్చింది మరి ఏమంతన్న రాష్ట్రానికి. ఇంకో ఆయన 10,000 వికిస్తాను మొగోడు, నేను మునగాన్ని 17,000 వికిస్తాను ఇంకో పట్టుకొచ్చింది అంటురు మహేష్ అన్న. అట్నే అంటురే ఎందుకు మహేష్ అన్న? ఇంకో మరేమంతా నేను చెప్పింది సార్, సినిమా టాగి లాగు. ఇటు పక్క ఓడి చేసుడు అటు ఓడిచినా, అటు పక్క ఓడి చేసుడు ఇటు ఓడిచినా రైతు బంధు రుణమాఫీ ఎవడు ఆపలేరు. ఎవడాపుతుండే నాయన, ఎవడాపుతుండే ఇప్పుడు నాయన? చెప్పురు మరి అట్నన్నా పొడుసు ఇంత పొడుగు కొడతాను ఇప్పుడు అన్న. సిగ్గిలేకబ్బాయి శరప్ప అడుగాను. కరీంనగర్ నడిపోటులో చర్చకు సిద్ధంగా ఉన్నామని కామెంట్. ఈ మొదలు మన వీగినారు ప్రెస్ క్లబ్ పోయి కుర్చీ వేసిర్రు. కుర్చీ వేసి సీఎం రేవంత్ రెడ్డి అని కుర్చీ వేసి రారా మునగాడా అని అడిగిర్రు. పోయినరా? హరీష్ రావు 2 లక్షల రుణమాఫీ 15 లక్షలు చేస్తే రుణం రాజీనామా చేస్తాను. మీ బతుకుల మనవాడు మీరు చావాలని చెప్పనన్నా, అది కూడా మీకు రైతుది. మళ్ళీ మీరు ఇంకో మహేష్ అన్న పొద్దుగా మరలు పడకు, దేవుడు మంచోడి అలా గణపతి వచ్చిండు మొదలు పెట్టనీయకు నాతోటి. నేను ఒకటే చెప్తానా, ఒక దొరని నేను తింటా, ఒక బీజేపీ డో కాబట్టి తింటానంటే నా మనసు ఒప్పుతలేదు. మళ్ళీ గౌరవ డో మా ఎన్నో కాబట్టి బాధపడతాను. మంచిగా నన్ను అడిగితే రేవంత్ రెడ్డినో వెంకరెడ్డినో తిక్కలోనో మెండలోనో పట్టుకొచ్చి మాట్లాడిపి ఆ మెండల్ కావాలని ఎన్ని తింటాను తింటాం. ఇక నేను తింటానంటే మా మనసు ఒప్పుతలేదు. మా వాడే కదా నువ్వు ఉన్నదే తుప్పకాలు ఏడే వాళ్ళ ఎమ్మెల్యేలు మీరు. మళ్ళీ మిమ్మల్ని తింటా మిగిలిన దొరలు మొత్తం తింటామని తింటాం. మేము తయారు ఉన్నాం తెలంగాణ మొత్తం. శరప్ప అడిగాను
వీళ్ళు ఒరిసింది లేదు పీకింది లేదు ఒకటే పొడుగు పొడుగు మాట్లాడతాను మా అన్న.